హాయ్ అండి, ఈరోజు మనము చేయబోయేది బయట క్రిస్పీగా లోపల చీజీ లావాగా కరిగిపోయే చికెన్ చీజ్ బాల్స్ అండి. హోటల్ స్టైల్లో టేస్ట్ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే పుదీనా, రుచికి తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే పెప్పర్ పౌడరు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ మూత పెట్టి సైడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని ఈ చికెన్ అనేది చిన్న బాల్ లాగా తీసుకొని దాన్ని చేయి మీద పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులోకే ఫ్రోజన్ చీజ్ అనేది పెట్టుకొని దీన్ని రౌండ్గా మొత్తం అంతా ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని రౌండ్ బాల్గా చేసుకోవాలి. అప్పుడే చీజ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూసారా, ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో చిటికెడు ఉప్పేసి బాగా థిక్నెస్గా కలుపుకోవాలండి. అలానే బ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్లో ముంచి తర్వాత బ్రెడ్ గ్రామ్లో వేసి దాన్ని రోల్గా చేయాలి. అప్పుడే క్రిస్పీ అనేది వస్తుందండి. మనకి ఇంకా క్రిస్పీగా కావాలంటే డబుల్ కోటింగ్ వేయాలండి. ఇలా బ్రెడ్లో ముంచిన తర్వాత మళ్ళీ కార్న్ఫ్లోర్లో వేసి మళ్ళీ బ్రెడ్ గ్రామ్లో వేస్తే అది డబుల్ కోటింగ్ అవుతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేడైన తర్వాత ఈ చికెన్ బాల్స్ అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ ఉడకదు, సో లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ చికెన్ బాల్స్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేయొచ్చు. దాని టెంపరేచర్ వచ్చి 180 డిగ్రీస్లో పెట్టి 10 లేదా 12 నిమిషాలు ఉంటే మనకు చికెన్ చీజ్ బాల్ రెడీ అవుతుందండి ఎయిర్ ఫ్రైయర్లో కూడా. ఈ చికెన్ చీజ్ బాల్స్ అనేది చిన్నగా చేసుకోవాలండి. పెద్దగా చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు బ్రేక్ అవుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇది చికెన్ చీజ్ బాల్స్ నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.